30 సంవత్సరాలైనా 60 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా ఆయన జనంలో జీవించే ఉంటాడని చెప్పడానికి ఇవాళ అనేక తార్కాణాలు ఇవాళ మన ముందున్నాయి. ఇవాళ ఒక మాటలో చెప్పాలంటే పేదవాడి ఆకలిని గుర్తించిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు. పేదవాడికి ఏం కావాలో ఆలోచన చేసిన వాడు ఎన్టీ రామారావు గారు. ఆనాడు ఆయన పెట్టిన స్కీమ్లే ఇవాళ ప్రభుత్వాలు ఏవొచ్చినా ముఖ్యమంత్రులు ఎవరైనా కొనసాగించేది ఆయన పెట్టిన స్కీమ్లని సందర్భంగా నేను తెలియజేస్తానికి. దానికి ఉదాహరణ ఇవాళ ₹2 కిలో బియ్యం ఆనాడు మరి 83లో పెడితే ఇవాటి వరకు కూడా మరి అదే కొనసాగుతూ ఉన్నది. అది ఎన్టీ రామారావు గారి స్కీమ్, అది పేదోళ్ళ స్కీమ్. పేదల యొక్క పెన్నిది ఎన్టీ రామారావు అని చెప్పడానికి అది నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా. అదేవిధంగా ఇండ్లు కానీ, మాండలిక వ్యవస్థ కానీ, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు కానీ, 9% రిజర్వేషన్ మహిళలకు కానీ, ఆస్తిలో హక్కు మహిళలకు ఇచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో కొనసాగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఒక మహనీయుడు, ఎందరో పుడతారు మహనీయులు, అందరూ కాలేరు దీన జన బాంధవుడు. ఆయన దీన జన బాంధవుడు మన ఎన్టీ రామారావు గారిని సందర్భం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా బర్త్డే కావచ్చు, అదేవిధంగా వర్ధంతి కావచ్చు, ఏదైనా నేను ప్రతిసారి ఆయన భక్తుడిగా ఈ ఘాటుకు నేను వస్తూనే ఉన్నాను. నా జీవితం అంతా నేను మరణించేంత వరకు కూడా ఈ ఘాటుకు రావటం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఆయన మరవలేము. నా ఇంట్లో ఇవాళ కూడా ఆయన ఫోటోలు తప్ప ఎవరి ఫోటోలు లేవు. కారణం ఏమిటంటే గుర్తించినోడు ఆయన, పేదలను గుర్తించినోడు, పేదల నాయకత్వాన్ని గుర్తించినోడు ఆయన. ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు చదువుకున్న వాడికి ఒక పైస లేకపోయినా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అదేవిధంగా మంత్రులుగా చేసినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేనే చెప్తా ఉన్నా, మరి ఆనాడు కాలేజీ నుంచి డైరెక్ట్గా ఉస్మానియా నుంచి అసెంబ్లీకి వచ్చినటువంటి పరిస్థితి నాది. అంటే అసెంబ్లీ నుంచి యూనివర్సిటీ నుంచి అసెంబ్లీకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మర్చిపోలేం. నా మ్యారేజ్ అయితే మ్యారేజీ ముహూర్తం కూడా ఆయన చేయితో పెట్టినటువంటి పరిస్థితిని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మ్యారేజ్కి రావటం, మ్యారేజ్ డిన్నర్ ఇవ్వటం, నాకు మరి ఒక దళితుడిగా ఎంతో గౌరవించినటువంటి ఆ మహానుభావుని మరవలేనని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దళితులంతా బడుగు బలైన వర్గాలంతా గ్రామాలలో ఇప్పటికీ ఆయన భక్తులు ఎంతో వేల మంది లక్షల మంది ఈనాడు ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ఎన్టీ రామారావు గారిని ఎవరు మర్చిపోలేరని కూడా మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, వాస్తవంగా ఆయనే దేవుడు, పేదోడిని గుర్తించినోడే దేవుడు, ఆయనే ఎన్టీ రామారావు గారిని మరొకసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నమస్కారం. జోహార్ ఎన్టీఆర్.